నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, అయ్యా. చాలా మందికి చిన్నప్పటి నుంచో లేదంటే ఒక వయసు వచ్చిన తర్వాత పులిపిర్లు అన్నవి వస్తూ ఉంటాయి. అవునమ్మా. మరి డాక్టర్ గారు, ఈ పులిపిర్లు అన్నవి ఇలా వచ్చినప్పుడు ఒకటో రెండో వస్తే ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుందా, అంటే భయపడాల్సిన అవసరం ఉంటుందంటారా? పులిపిల్ల వల్ల మన జీవితంలో ఏదన్నా అయిపోతుంది, అదేదో క్యాన్సర్గా మారిపోతాయి, లేకపోతే తొలగించుకోకపోతే ఏదన్నా ప్రమాదం జరుగుతుంది అనేది ఏమీ లేదు. మనకు అట్లా కనపడితే మన చూసిన ఫ్రెండ్సో బంధువులో వాళ్ళలో ఏమైంది మీకు ఇట్లా ఎక్కువ కనపడుతున్నాయి ఈ మధ్య అని అట్లా అంటుంటారు. ఓకే. మనం కూడా చూసుకునేసరికి కొంత ఫీల్ అవుతుంటాం, అందానికి కూడా కొంత ఆటంకం కలిగిస్తుంటాయి అవి. కాబట్టి దాని గురించి పట్టించుకునేది, రాకుండా ఉంటే బాగుంటుంది అనుకునేది సౌందర్యానికే తప్ప నొప్పి కూడా ఏముండదు, బాధ ఏమి ఉండదు, దానివల్ల నష్టం ఉండదు. కానీ రాకుండా ఉంటే బాగుంటుందని ఎవరైనా కోరుకుంటాం. సాధారణంగా చూస్తే గనక బాగా లావుగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి పులిపిర్లు. ఎక్కువ ఏ భాగాల్లో పులిపిర్లు వస్తాయి, అలాగే ఇలా లావు ఉన్న వాళ్ళకి ఎందుకు వస్తాయి? సహజంగా ఎక్కువ వచ్చే భాగాలు కంటి రెప్పల మీద చిన్నగా ఎలాడుతూ ఉంటాయి. కొంతమందికి మెడ భాగంలో ఎక్కువ మందికి కనపడతాయండి. ఇంకా కొంతమందికి అయితే ఈ చెవుల దగ్గర ఇట్లాంటి ఏరియాస్ లో కూడా కొద్దిగా వస్తుంటాయి. ఒబిసిటీ ఉన్న వారికి ఎక్కువ మంది కనపడటం అనేది మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. సహజంగా వీళ్ళకి ఒబిసిటీ వచ్చేసరికి లోపల హార్మోన్ చేంజెస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తో పాటు కొద్దిగా స్కిన్ లో కూడా ఒబిసిటీ పెరిగే కొద్దీ చేంజెస్ చాలా వస్తాయి. అందుకని నల్లగా అయిపోతుంటాయి. చాలా మందికి లావ్ అయ్యే కొద్ది చూడండి మెడ ఈ భాగాలన్నీ నల్లగా అవుతుంటాయి. ఆ భాగాల్లోనే ట్యాక్స్ ఎక్కువ చాలా మంది కనపడుతూ ఉంటాయి. కానీ ఒబిసిటీ వల్ల ఎక్కువ మందికి కనపడటం అనేది హార్మోన్ చేంజెస్ మెయిన్ గా చెప్పొచ్చు అమ్మా. మరి హార్మోన్ చేంజెస్ కి పులిపిర్లకి సంబంధం ఏంటండి? మనం ముందేమో అనుకున్నాము వీటి వల్ల ఎటువంటి సమస్యలు రావు, ఎటువంటి బాధ ఉండదు, కేవలం సౌందర్యానికి ఆటంకమే అని చెప్పి. కానీ ఒక పక్కనేమో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేవి ఎక్కువ ఉంటే స్కిన్ ట్యాగ్స్ అనేవి పెరుగుతాయి అని చెప్తున్నారు. ఈ రెండింటికి గల సంబంధం చెప్తారా? ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే పెద్దలకు వచ్చే షుగర్ వ్యాధిని టైప్ 2 అంటారమ్మా. అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే దాని వల్ల వస్తుంది అని చెప్తాం. ఏమిటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే అని ఇప్పుడు ఈ రోజు మొదటిసారి చూసేవాళ్ళు కూడా తెలియాలి కదా. అవును. ఈ ఉన్న వాళ్ళకి షుగర్ ఉండకపోవచ్చు, కానీ వాళ్ళకి తెలియాలి. మన శరీరములో తీసుకున్న ఆహారం చక్కెరగా మారుతుంది ప్రేగుల్లో. ఆ చక్కెర రక్తం లోపలికి వెళుతుంది. రక్తంలో ఉన్న చక్కెర శక్తిగా మారాలంటే ప్రతి అవయవం లోపలికి వెళ్ళాలి. అవయవాలన్నీ కణాలతో తయారై కాబట్టి ప్రతి కణము లోపలికి చక్కెర వెళ్ళాలి. ఈ రక్తములో ఉన్న చక్కెర కణము లోపలికి వెళ్ళటానికి కణానికి చుట్టూరు తలుపులు ఉంటాయి. ఆ తలుపులు తెరిస్తే తప్ప చక్కెర లోపలికి వెళ్ళదు. రక్తములో ఉన్న చక్కెర కణము లోపలికి వెళ్ళాలంటే తాళం చెవిలాగా పనిచేసేది ఇన్సులిన్. ఆ ఇన్సులిన్ తాళం చెవిలాగా తిప్పింది అనుకోండి, డోర్లు తెరుచుకుంటే రక్తంలో ఉన్న చక్కెర అణువులు కణం లోపలికి వెళ్ళి శక్తిగా మారతాయి. ఆ శక్తిగా మారే క్రియనే జీవక్రియ, మెటబాలిజం అంటారు. ఇది ఆరోగ్యంగా జరిగే ప్రక్రియ. కొంతమందిలో యుక్త వయసు నుంచే అంటే లావు ఎక్కువ ఉండటం వల్ల శారీరకంగా నీడపట్టున కూర్చుని అసలు వ్యాయామాలు చేయకుండా, కదలకుండా కూర్చుని తింటూ చదువుకుంటూ ఆటలు ఆడకుండా ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇట్లాంటి పోషకాలు లేని ఆహారం తినేటప్పుడు ఒబిసిటీ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. ఇలాంటి వారిలో శరీరంలో వచ్చే మార్పుల కారణంగా ఇన్సులిన్ వచ్చి కణం తలుపులు తెరచడానికి తాళం చెవిలాగా పెడితే ఇన్సులిన్ చెప్పిన మాట కణాలు వినవు, తలుపు తెరుచుకోదు. రక్తంలో ఉన్న చక్కెర తలుపు తెరుచుకోకపోతే కణం లోపలికి వెళ్ళదు కదా. అట్లా ఇన్సులిన్ చెప్పిన మాట కణాలు వినకపోతే దాన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఇన్సులిన్ నిరోధకత. దానివల్ల రక్తంలో చక్కెర ఏమవుతుంది? మిగిలిపోతుంది, పెరిగిపోతుంది. రక్తంలో చక్కెర పెరిగితే దాన్ని చక్కెర వ్యాధి అంటారు. మనకు వెంటనే షుగర్ కనపడకపోవచ్చు రక్తంలో టెస్ట్ చేస్తే, కానీ ఈ ఎక్కువైన షుగర్ని ఇట్లా ఉన్నదాని నుంచి మన శరీరం ఏం చేస్తుంది, ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి చేసేసి దీన్ని కొవ్వుగా మార్చేయటం, కొలెస్ట్రాల్గా మార్చేయటం ఇట్లాంటి ప్రక్రియలు చేస్తుంది కొంతమంది. ఇలా రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువైనప్పుడు మన శరీరంలో ఇన్సులిన్ కూడా ఎక్కువ తయారవుతూ ఉంటుంది. అంతేకాని ఎంత చక్కెర ఎక్కువైతే అంత చక్కెరని ఇటు వెళ్ళకపోతే కనీసం ఇంకో రకంగా చేయాలి కదా. చక్కెరను ఉంచలేదు, షుగర్ వచ్చిన తర్వాతే చక్కెర ఎక్కువ ఉంటుంది. షుగర్ రాని వారికి దీన్ని కన్వర్ట్ చేయాలి. అందుకని ఎక్కువ ఇన్సులిన్ తయారై ఇలాంటి ప్రక్రియకి డైవర్ట్ చేయడానికి, దాన్ని మార్చడానికి ఇంకో రూపంలో ట్రై చేస్తూ ఉంటుంది. ఇలా ఇన్సులిన్ అధిక మోతాదులో ఉత్పత్తి అయ్యేటప్పుడు ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ, అందుకని ఆడపిల్లలకి ఓవరీస్లో బుడగలు వస్తాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లే బుడగలు వస్తాయి వాళ్ళకి. మగపిల్లలకి
మగ హార్మోన్ ఆడ హార్మోన్గా మారిపోతూ ఉంటుంది అనమాట. ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే. ఎప్పుడైతే రక్తంలో ఇన్సులిన్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతున్నదో అలాంటి ప్రొడక్షన్ జరిగే సమయంలో ఇన్సులిన్ ఎక్కువ అవటం వల్ల ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది ఒకటి అధికంగా రిలీజ్ అవుతుంది ఇట్లాంటి వాళ్ళందరికీ. ఇదేం చేస్తుందంటే శరీరంలో కొన్ని భాగాల్లో మార్పులు మొదలవుతాయి. ముఖ్యంగా ఈ మెడ భాగాల్లో ఎక్కడైతే పులిపిర్లు వస్తున్నాయో ఆ భాగాల్లో ఏమవుతాయి అంటే కెరటినోసైట్స్ ఎక్కువ తయారవుతాయి. కొన్ని భాగాల్లో సెల్స్ లో అలాంటి వాటిని ప్రేరేపించి అధికంగా ఉత్పత్తి అవుతాయి. కొన్ని భాగాల్లో రక్తనాళాలు ఓవర్గా తయారవుతాయి. ఈ కెరటినోసైట్స్ అంటే ప్రోటీన్ అది, మరియు రక్తనాళాలు, అట్లాగే కొలాజన్ అనేది కూడా ఉండవలసిన మోతాదు కంటే ఎక్కువ తయారవుతుంది ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది రిలీజ్ అవ్వటం వల్ల. ఇవన్నీ అధికంగా రిలీజ్ అయ్యేకి ఆ భాగంలో అదనంగా కణజాలం ఎక్కువ తయారైపోయి ఓవర్ గ్రోత్ వచ్చేస్తుంది అనమాట. ఆ ఓవర్ గ్రోత్ వచ్చిందే బయటకు పొడుచుకొచ్చిన కాయ అనమాట. చర్మం నుంచి అలా బయటకు పొడుచుకొస్తుంది. అది ఇవన్నీ ఇట్లా అధికంగా ఉత్పత్తి అవ్వటానికి కారణం ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది అధికంగా రిలీజ్ అవ్వటం. అది రిలీజ్ అవ్వడానికి రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువై ఇన్సులిన్ ఎక్కువ తయారవటం కారణం అనమాట. ఇంత లింక్ ఉంటుంది. అంటే ఆ చిన్న పులిపిరికి వెనకాల ఇంత స్టోరీ జరిగితే అది బయటకు వస్తుంది అనమాట. ఇవన్నీ మాకెందుకండి, కోసవతలు పడేస్తే కాసేపు పోతుంది కదా అనుకుంటారు కొంతమంది. అదే నా నెక్స్ట్ క్వశ్చన్. అంటే రిమూవ్ చేయించుకోవచ్చా? సర్జికల్ గా చేస్తూ ఉంటారు కాబట్టి చేస్తారు. మళ్ళీ కొంతమందికి వచ్చేస్తుంటాయి. కట్ చేసిన తర్వాత మళ్ళీ రిపీటెడ్గా వస్తుంటాయి. ప్రాబ్లం రూట్ కాజ్ మనం అడ్రస్ చేయనంత కాలం ఇవి వస్తూనే ఉంటాయి. మరి రూట్ కాజ్ అనేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మనకు అందరికీ అర్థమైంది కాబట్టి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అసలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కేవలం పులిపిర్లు ఒక్కటే రావట్లేదు కదా. మీరు ఇందాక చెప్పినట్టు డయాబెటిస్ ఇవన్నీ వచ్చేస్తుంటాయి. ఒకదానికోటి లింక్ ఉంటుంది. అయితే హెల్దీగా ఉండటం వల్ల ఏంటంటే ఈ ఎక్కువైన చక్కెరని కొవ్వుగానో ఇంకో రూపంలో మార్చేసి కన్వర్ట్ చేసి తీసేస్తున్నది. కానీ ఎన్నాళ్ళని చేయగలుగుతుంది? అప్పుడు ఇక షుగర్ రావటం, ఇతర సమస్యలన్నీ స్టార్ట్ అవుతుంది. మరొక విషయం డాక్టర్ గారు, అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒక్కసారి వచ్చిందంటే ఇంక మళ్ళీ దానికి రివర్స్ అనేది ఉండదు కదా? 100% ఉంది. అదే ప్రకృతి వైద్య విధానం. కంప్లీట్ గా క్యూరబుల్. అది మన జీవన విధానం మంచిగా లేక వస్తున్నది. వ్యాయామం కొద్దిగా చేయటం, రోజు గంట సేపు వాకింగ్ ఎక్సర్సైజ్లు, ఆసనాలు ఏదైనా చేయటం, ఆహారంలో మనం చెప్పేటట్టు కొంచెం అన్నం ఎక్కువ తినకుండా పుల్కాలు, కూరలు ఎక్కువ తింటాం, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తింటాం, కొవ్వులు తగ్గించేసేయటం, పనికి తగ్గట్టు ఆహారం, పనికి మించి తినకుండా ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వెంటనే తగ్గిపోతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గేసరికి మళ్ళీ ట్యాక్స్ కూడా, పులిపిల్లు కూడా తగ్గిపోతాయి. అంటే ఒకసారి వస్తే పోవనుకోకండి, అవి ఊడిపోతాయి, మళ్ళా కొత్తగా రాకుండా కూడా ఆగుతాయి. కొంతమందికి అండి ఇది ఊడటానికి మన విధానంలో కాస్త టైం పడుతుంది. అన్ని లోపల చేంజెస్ వచ్చి 4 నెలల్లో 6 నెలల్లో కొంచెం ఎక్కువ కూడా పట్టొచ్చు. ఈ లోపు ఏదో నాకు పెళ్ళి ఉంది, చూడటానికి మరీ బాగాలేదు అలా అనుకున్న వారికి వెంటనే ఊడిపోవటానికి హోమియోలో మంచి టింక్చర్లు ఉన్నాయి. ఆ టింక్చర్ తీసేటాడు దాని మీద పూస్తే లోపల కొన్ని హోమియో మందులు, అతి తక్కువ ఖర్చు అది వేసుకుంటే శుభ్రంగా రాలిపోతాయి. మళ్ళీ రాకుండా కూడా కొంతవరకు ఉంటాయి. కొంతమందికి జీవనశైలి బాగోనప్పుడు మరి తిరిగి వచ్చిన సింపుల్ సొల్యూషన్ అది. కానీ పర్మనెంట్ సొల్యూషన్ అక్కడ ఒరిజినల్ కలర్ రావటానికి కొన్ని వందల సంఖ్యలో పులిపిర్లు వస్తాయి. అలాంటి వాటికి హోమియో మందులు ఉపశమనానికి తీసుకోండి, జీవనశైలి మార్చుకోండి, పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది.